ఇక నేటి వైశిష్ట్యంలో భాగంగా అలాగే ఈరోజు అమ్మ మాటల్లో మంచి మాటలు భాగంగా ఏం చెప్తున్నారో విందాం. అమ్మ, మంచి మాటలో భాగంగా జనరల్గా భగవంతుడిని ఒక్కో రూపంలో భగవంతుడు ఎన్నో రకాలుగా మనకు దర్శనం ఇచ్చినప్పటికీ ఒక్కో రకంగా మనం పూజిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ మనకు ఆశీర్వాదం అందించడంలో భగవంతుడు ఇన్ని రకాలుగా మనకు ఆశీర్వదిస్తాడా, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఆశీర్వదిస్తాడా, ఆయన అసలు ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. భగవంతుణ్ణి మనం ఎలా చేసినా మన దాంట్లో శ్రద్ధ భక్తి అనేది కనుకుంటే మొట్టమొదటిగా దేవుడు యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా దైవాన్ని మనం ఎన్ని రకాలుగా పూజించవచ్చు అనే విధానాలు కూడా ఉంటాయి. అవి నవవిధ రూపాల్లో ఉంటాయని చెప్పి మనకి నారద మాటల్లో కానీ లేకపోతే భాగవతంలో కానీ చెప్పడం జరిగింది. భగవంతుణ్ణి నవవిధ రూపాల్లో పూజిస్తారు. ఒక్క రూపం అందరూ నవవిధ రూపాల్లోనే చేయాలని లేదు. అందులో మనం కొన్ని చెప్పుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా శ్రవణం అంటారు. అంటే భగవంతుడికి సంబంధించి శ్రవణం, ఆయనకి సంబంధించిన విషయాలు వినడం. అంటే ఏం వింటాం మనం? ఆయనకి సంబంధించి ఆయన గొప్పతనాల గురించి వినడం, ఆయన కథలు వినడం, పూజా విధానాల్లో వినడం, ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఎక్కడికన్నా వెళితే గుళ్ళల్లోనూ మొదలైన చోట్ల దేవుడికి సంబంధించినవన్నీ వింటూ ఉంటాం. పాటల రూపంలో కావచ్చు, ఏ రకంగా అయినా శ్రవణం అనేది చాలా చాలా ప్రాముఖ్యత. అది మనం చూసినట్లయితే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రవణం ద్వారా విని విష్ణు భక్తుడయ్యాడన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి శ్రవణం అనేది ఒక విధానం భగవంతుడికి సంబంధించి. కొందరు మాట్లాడలేకపోయినా శ్రవణంలో వినొచ్చు కదా, అది ఒక విధానం భగవంతుడిని ఆరాధించే విధానంలో. రెండోది కీర్తనం. అంటే కీర్తనలు, సంకీర్తనలు అని చెప్పి మనం వింటూ ఉంటాం. అంటే ఎలాగా భగవంతుడికి సంబంధించి పాటలు పాడడము, లేకపోతే పాటల రూపంలో కానీ, లేకపోతే ఆయన్ని రకరకాలుగా ఆయన గురించి గేయాలు కానీ, లేకపోతే ఉన్నవి మనం కీర్తించటం, ఆయన గొప్పతనాలు, ఆయన విశేషాలు, ఆయన గురించిన పూజా విధానాలు మొదలైనవన్నీ కూడా కీర్తించటం అన్నమాట. అది చాలామందిని చూస్తే మనం పెద్దవాళ్ళని ఇళ్లల్లో కూర్చొని సాయంత్రం ఎప్పటికీ దేవుడి కీర్తనలు, దేవాలయాల్లో కూడా దేవుడి గురించిన, ఇప్పుడు నవరాత్రుల టైంలో రకరకాలుగా దేవుడిని గురించి కీర్తిస్తూ ఉంటారు. అంటే ఆయన గొప్పతనాలు. ఇందులో భాగంగా మనం గనక చూసినట్లయితే మనం వీళ్ళెవరు, మన తులసీదాస్ కానీ వీళ్ళందరూ కీర్తనలు ఎలాగా చేస్తూ ఉంటారు. అన్నమాచార్యుల కీర్తనలను వింటాం, తులసీదాస్ వీళ్ళందరూ కూడా, లేకపోతే కంచర్ల గోపన్న, ఎలాగ వాళ్ళ గురించి పాటలు రూపంలో, కీర్తన అంటే సంకీర్తన రూపంలో అనమాట. ఆ రూపంలో దైవాన్ని వాళ్ళు పూజ చేయడం అనేది కూడా ఒక విధానం. ఇంకో విధానంలో ఏంటంటే అర్చన చేయడంలో ఏంటంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాము. రోజు దేవుణ్ణి పూజ చేసే విధానంలో పూలు, కుంకుమ, అక్షతలు, అలాగే దేవుణ్ణి పూజ చేయడం, రకరకాలుగా ఎవరి విధానంలో వాళ్ళు ఆ దేవుణ్ణి వాళ్ళు రకరకాలుగా పూజ చేయడం అనేది అర్చన. అలా అర్చన చేయగా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు దేవుడి యొక్క పటాన్ని చేసుకున్న తర్వాత మానసికంగా కూడా వాళ్ళు భగవంతుడితో, అంటే భగవంతుడు ఎదురుగుండా లేకపోయినా మానసిక అర్చన అనేది కూడా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మానసికంగా దైవాన్ని దర్శించుకుంటారు వాళ్ళు. అదొక విధానాన్ని కూడా మనం చూడొచ్చు. అలాంటి వాళ్ళని కనుక మనం చూసుకుంటే భగవంతుడిని ఆ రూపంలో చేసుకునే విధానం అనేది జనరల్గా అంతే కదా. మనం చేయగా దేవుడు ఎదురుగుండా లేకపోయినా కూడా మనసులో దేవుడి గురించి మనం ఆయన రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం. అది ఒకటి. అలాగే దాంతోపాటు స్మరణ అనే విధానం ఒకటి ఉంటుంది. స్మరణ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళని మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఏ పని చేస్తున్నా సడన్గా ఉన్న చోటు నుంచి లేచిన నారాయణ, మాధవ అన్న మాట అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏంటంటే ఆ మాటల్లో అర్థం ఏంటంటే దేవుణ్ణి స్మరణ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అనమాట. నిత్య స్మరణ ఎక్కడున్నా. ఇప్పుడు మనం ఏదైనా పని, ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే అమ్మ అని ఎలా అనుకుంటామో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి నారాయణ, రామ అనే మాటలు వింటాము. అలాగే దాన్ని స్మరణ అనమాట. దేవుణ్ణి స్మరించుకో అలాగైనా ప్రతినిత్యం. అంటే నీ మనసులో ఎలాంటి భయం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎదురవుతున్న కార్యక్రమాల్లో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీరు ఇలా చేసుకోవడం వల్ల, దేవుణ్ణి మీరు స్మరించుకొని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆయన యొక్క అండదండలు మీకు ఉంటాయి అన్న భావన అదొకటి. అలాగే తర్వాత వందనం అంటే ఏంటంటే దేవుడికి నమస్కరించడం. ఆ నమస్కరించడంలో విధానం ఏంటి అంటే దేవుడికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం పెట్టడమే కాదు, ప్రతి జీవిలో కూడా నువ్వు దైవాన్ని దర్శించటం. అంటే ఒక వ్యక్తిలో, అంటే వాళ్ళ యొక్క పొజిషన్ సంగతి అనవసరం, వాళ్ళు గొప్పవాళ్ళ బీదవాళ్ళ ఎవరు ఏంటి అన్న
అన్ని సమస్త జీవాల మీద, జీవాలు ఇక్కడ చెప్తున్నది జీవాలు, అందరిలోనూ దైవాన్ని దర్శించటం. అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మనం రియాక్ట్ కాకుండా మనలో ఒక రకమైన మంచి భావనతో ఆ వ్యక్తి వచ్చింది దైవమే, మనం మాట్లాడుతుంది దైవంతో అన్న భావన చేయడం అనేది, అలా చేస్తే మనం దైవాన్ని కూడా చేసినట్టు లెక్క అనమాట. అందుకని ఇది వందనం అంటారు. వందనం అంటే నమస్కారం. ఎదుటి వ్యక్తికి నమస్కరించడం అంటే మన ఈగోని మనం లేకుండా మాట్లాడుతున్నట్టు అనమాట. అలాగే పాదసేవ అంటారు. ఆరోది పాదసేవ ఏంటి అంటే రోజు దేవుడి పాదసేవ చేయాలా? కాదు. అక్కడ పాదసేవ అంటే అర్థం ఏంటంటే ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళడం. అంటే దేవుడు ఏ మార్గంలో వెళ్తే ఉత్తమమైన వ్యక్తిగా ఆయన్ని, ఉత్తమ సంస్కారాలు ఎలా అనుకున్నాం మనం అంటే, ఇప్పుడు మనం చూస్తుంటే రాముడు రాజ్యం చేయడానికి వాళ్ళ తమ్ముడు ఆయన యొక్క పాదరక్షలు పెట్టి తీసుకెళ్ళి చేశాడు. ఆయన వెళ్ళిన విధానంలో వెళ్ళడానికి ఈయన ప్రయత్నాలు చేశాడు. అదొకటి. కాబట్టి అదొకటి చెప్తాము. ఇవి కాకుండా ఇంకా మనకి దాస్యం అని, ఆత్మ నివేదన అని. అంటే దాస్యం అంటే ఏంటంటే వాళ్ళకి సదా నీ దాసుణ్ణి అన్నట్టుగా, ఇప్పుడు హనుమంతుడు వాళ్ళందరూ ఎలాగైతే చేసుకున్నారు ఆయన్ని, అలాగే ఆత్మ నివేదన. ఆత్మ నివేదన అంటే ఇక నువ్వే మాకు అన్ని సర్వస్వం. బలిచక్రవర్తి తన దగ్గర నుంచి మొత్తం ఇచ్చేశాడు ఆయనకి, ఇంకేం మిగలలేదు. నా ఆత్మని నీకు నివేదించేశాను అన్నదొకటి. లాస్ట్ ఏంటంటే సఖ్యత, దేవుడితో ఫ్రెండ్షిప్. దేవుడితో కుచేలుడు ఎలా ఫ్రెండ్ అయ్యాడు, పాండవులకైనా ఎలా ఫ్రెండ్ అయ్యాడు, ఫ్రెండ్గా ఉంటూ తన యొక్క విషయాలన్నీ మాట్లాడు. కాబట్టి ఈ 9 రకాల విధానాల్లో ఎవరికి ఏ విధానం అవకాశం ఉంటే ఆ విధానంలో చేయొచ్చు. ఏది చేసినా భక్తి శ్రద్ధ అనేది భగవంతుడి మీద మనం పెట్టుకొని చేస్తాయి. ఈ 9 విధ భక్తి రూపాల్లో మనం దేవుడి యొక్క మనసుని గెలుచుకోవడానికి మనం ఫస్ట్ మన మనసుని దేవుడి ముందు అర్పణ చేస్తే తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మనస్ఫూర్తిగా నివేదించుకోవాలి అంతే. ఓకే, చాలా బాగా వివరించారు 9 విధ భక్తి మార్గం యొక్క విశిష్టతను. మరి నేటి వైశిష్ట్యంలో భాగంగా చాలా అద్భుతంగా మా అందరికీ పంచుకున్నారు. అలాగే